ఈ రోజున ముఖ్యంగా మీకోసం ఒక కొత్త రెసిపీ చేయబోతున్నా. ఎగ్ తోటి దోసకాయ కలిపి కలగలుపు కూర అంటారు కదా. అలాగూ బాయిల్ అయ్యేటప్పుడు క్లీన్ అయిపోద్ది కదా అని ఎగ్స్ అంటారు, కానీ జస్ట్ క్లీనింగ్ చేసుకుంటే కొంచెం మంచిది. అన్నయ్య నుంచులు చెప్తారు మీరు, వదిలి పని చేస్తుంది, ఇంకేమంటే అది పనే కదా అంటున్నారు. ఈ గింజల వల్ల కూర ఎక్కువ కాదు, అంత ఇంపార్టెంట్ కూడా కాదు అది. ఆ 4 చూస్తుంటాం, 4 పూర్తిగా తినలేం మనస్ఫూర్తిగా, ఇంతంత వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక్క కూర వండుకొని అన్నం వండుకొని పెట్టుకుంటే రసం పెట్టుకోండి, అసలు దాన్ని మించింది లేదు. నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించండి. నడిచేటప్పుడు, వాహనాలు తోలేటప్పుడు కానీ ఎప్పుడు చెప్పేది ఏముండదు. కాంబినేషన్స్ ఎప్పుడు అదిరిపోతాయి. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ముఖ్యంగా అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నవాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే ఈ రోజున ముఖ్యంగా మీకోసం ఒక కొత్త రెసిపీ చేయబోతున్నా. ఈరోజు నేను ఎగ్ తోటి దోసకాయ కలిపి కలగలుపు కూర అంటారు కదా, మంచి రెసిపీ. అది చాలా టేస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి చాలామంది తెలుసు, చిన్నవాళ్ళకి కూడా తెలుసు. అది కాంబినేషన్లో ఉండేదన్నమాట. ఓన్లీ ఎగ్ కాకోకుండా ఎగ్ విత్ దోసకాయ. ఆ రెసిపీ చేసి చూపిస్తాను. 2 వెళ్దాం కిచెన్కి. ఓకేనండి, ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందాం ఎగ్స్ ఉడికించడానికి. చెప్పాను కదా చాలాసార్లు మంచినీళ్ళు పట్టుకోమని. ఎగ్స్ అన్ని కడిగి పెట్టేసి, ఎప్పుడు కూడా ఎగ్స్ ఇలా కడిగి పెట్టుకోండి. మంచిది, ప్రతిదీ కూడా క్లీనింగ్ అనేది చెప్తుంటాను కాబట్టి చాలా మంచిదమ్మా. క్లీనింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ఆల్వేస్ ఆల్వేస్. చాలామంది గుడ్లు తీస్తారు, ఆ నీళ్ళలో పెడతారు, పొయ్యి మీద పెట్టేస్తారు. అలాగూ బాయిల్ అయ్యేటప్పుడు క్లీన్ అయిపోద్ది కదా అని ఎగ్స్ అంటారు, కానీ జస్ట్ క్లీనింగ్ చేసుకుంటే కొంచెం మంచిది. ఎగ్స్ కూడా మనకి మంచి ఫ్రెష్ ఎగ్స్ దొరుకుతాయి. ఒక 1/2 డజన్ ఎగ్స్ తీసుకుందాం. ఉన్నదే మేమిద్దరం. 1/2 డజన్ తీసుకున్నావా? స్టవ్ వెలిగించుకున్నాం. నీట్గా ఒక బాయిల్ అవుతున్నాయి. ఈలోపు దోసకాయ తీసుకుందాం. ఇక ఆనియన్, మిర్చి ఎప్పుడు ఉండాల్సిందే. ఓకేనండి, మనకు కావాల్సినవి తీసుకున్నాం. ఆనియన్, మిర్చి, దోసకాయ. చిన్న కాయలు చూసుకోండి, మంచి గట్టిగా ఉండాలి కాయ. దోసకాయ ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉండాలి. కొంచెం మెత్తదనం వచ్చిందంటే మాత్రం దోసకాయ పనికిరాదు. తినడానికి తప్పితే కూరకు అసలు పనికిరాదు. చాలా గట్టిగా ఉండాలి. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో, చాలా హార్డ్ ఉంటుంది, నొక్కలేమన్నమాట. ఎనీవే, ఇప్పుడు దోసకాయ కోడిగుడ్డుకు కావాల్సింది. కోడిగుడ్లు చూసారు కదా, పొయ్యి మీద పెట్టేసాం. అక్కడ మేడం క్లీన్ చేస్తారా? క్లీనింగ్ ఎంత తందే. అన్నయ్య నుంచులు చెప్తారు మీరు, వదిలి పని చేస్తుంది, ఇంకేమంటే అది పనే కదా అంటున్నారు. ఏది దోసకాయ కడగట్టు కూడా పనేనంట. నువ్వేమి అది పని అంటావు నువ్వు. అలా కొయ్యాలనిపిస్తుందా? నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుసు. నన్ను తరగాలంటే కత్తి చాలదు, పెద్ద పెద్ద బాకులు కావాలి. చిన్న చాకుతో తరిగేద్దామనే నువ్వు అనుకున్నావు మనసులో, నాకు తెలుసు. ఈసారి మీరు అన్ని కట్ చేసి ఇవ్వండి, క్లీన్ చేసి నేను వండుతాను. సరే, నెక్స్ట్ లో. ఓకే. వచ్చే జన్మలో కూడా ఇక్కడే పుట్టు. అప్పుడు నేను కటింగ్ పుడతాను, నువ్వు కుకింగ్ పుట్టు. కాదు, ఇది మీరు కట్ చేసి నేను కుక్ వండుతా. ఇంకొక విషయం అమ్మ చెప్పాలి.
మిర్చి కారం తినేవాళ్ళు ఇంకొక 2 మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి ఇంత వేయాలి అంత వేయాలని రూలే లేదమ్మా. కాకపోతే ఏంటంటే ఆనియన్ మాత్రం ఎక్కువ వేయకండి. చాలాసార్లు చెప్పాను, తక్కువ ఆనియన్, ఎందుకంటే స్వీట్ వచ్చేస్తుంది కూర. ఆనియన్లో కొంచెం తీపి ఉంటుంది కాబట్టి. ఓకే, చూసారు కదా ఎంత హార్డ్గా ఉందో కాయ. ఒకసారి పీల్ చేసిన తర్వాత, తోలు తీసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుందామండి. ఎందుకంటే ఇక కట్ చేసేటప్పుడు ఇక క్లీనింగ్ ఉండదు కాబట్టి. దోసకాయ కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసిన ఆనియన్ మిర్చిని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. పెట్టేసి కట్ చేసిన తర్వాత ఆ గింజలు జాగ్రత్తగా తీసుకోండి. చాలామంది గింజలతో వండుతారమ్మా, అలా ఎప్పుడు కుక్ చేయకండి, గింజలు తీసేయండి. ఎందుకు? గింజలు అరగవు. ఎప్పుడు కూడా సీడ్స్ అనేవి కొన్ని డైజెస్ట్ కావమ్మా. నీట్గా డైజెస్ట్ కావాలంటే ఆ గింజలు అనేవి వేస్ట్ నాకు తెలిసి. దాంట్లో ఉన్న కండ మాత్రం సరిపోతుంది. చాలామందిని చూసాను గింజలతో వండేస్తుంటారు, అరగవు. చాలాసార్లు గమనించండి, అసలు గింజ అనేది అరగదు. మళ్ళీ ఎప్పుడు కూడా అది బయటికి పోవాల్సిందే తప్ప. చక్కదిగో ఇలా నీట్గా తీసుకుని చూపించు ఒకసారి. అది ఇలా నీట్గా గింజలు తీసేసుకుని దాన్ని కట్ చేసుకోవటం ముక్కలు. చాలా మంది గింజలతోనే అరగవు అయ్యి, దీని ద్వారా వెళ్ళిపోతాయి. నిజం చెప్తున్నా, ససేమరే గింజ అరగదు. గింజ ఒకటి అరగదమ్మా, టమాటా తోలు ఒకటి ఉంటుంది కదా, అదొకటి అరగదు. అది ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సిందే. కొన్ని తోళ్ళు అరగవు, కొన్ని గింజలు అరగవు. అరిగే గింజలు కొన్ని ఉంటాయమ్మా. అదేంటంటే చిక్కుడుకాయ గింజలు, సొరకాయ గింజలు, అవన్నీ కూడా డైజెస్ట్ అయిపోతాయి. సొరకాయ, బీరకాయ గింజలు అన్నీ కూడా అవి చాలా లేతగా ఉంటే అరిగిపోతాయి. ఈ దోసకాయకి వచ్చేసరికి ఏంటంటే చాలా హార్డ్ ఉంటుందమ్మా. అది ఒకసారి నోట్లో వేసుకుని మామూలు గింజలు నలుగు చూడండి, అసలు నలగనే నలగవు. ఆ లోపల ఉన్న చిన్న ఇది మాత్రం వచ్చేస్తుంది. ఆ పైన ఉన్న హార్డ్ది అలాగే ఉండిపోద్ది, నలగదు. నోటి పళ్ళకు కూడా నలగదు అది. అందువల్ల ఎప్పుడు కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవడం మంచిది. చూసుకోండి దోసకాయని ఎలా క్లీన్ చేయాలో. చాలామంది అనుకుంటుంటారు, అంటే తప్పుగా ఏం చెప్పట్లేదు కానీ ఎక్కువ మందికి వస్తుందిలే కూర, గ్రేవీ గుజ్జుగా ఉంటుందిలే అన్నట్టుగా లోపల ఉన్న గింజల్ని అలాగే ఉంచేసి వండేస్తుంటాం. అది చాలా రంగమ్మ. ఎప్పుడు అయ్యే కూర, ఒదిగిచ్చే కూర, ఉండే కూర కూరే. ఈ గింజల వల్ల కూర ఎక్కువ కాదు, అంత ఇంపార్టెంట్ కూడా కాదు అది. ఆ గింజ అనేది అరగదు కాబట్టి ముఖ్యంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. గింజలు మాత్రం తీసేయండి ఎప్పటికప్పుడు. గింజలు తీసేసి దీన్ని కూడా చక్కగా ఒకే సైజు ముక్కలు కోసుకోండి. చక్కగా బాయిల్ అవుతుంది అది. ఎగ్స్ కూడా అయిపోవచ్చు నేను అనుకుంటున్నా, ఐ థింక్. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. ఎగ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ హార్డ్గా ఉడికించకండి. చాలామంది తులుచుతున్నా కూడా తునగో, నోటి కింద వేసి పళ్ళ కింద వేసి నవలాలి దాన్ని. గుడ్డు అసలు అలా వేసుకోగానే సాఫ్ట్గా వెళ్ళిపోవాలి నోట్లోకి. పొట్టలోకి వెళ్ళే తింటున్నాం అంటే చాలా సాఫ్ట్ ఉండాలి. అందువల్ల ఏంటంటే కొంచెం మన పై పెంకు వచ్చేంత వరకు ఉడికితే చాలు. మళ్ళీ కూరలో కాసేపు ఉడుకుద్ది అది. అందువల్ల చూసుకోండి. అయిపోయి వచ్చింది అనుకుంటున్నా సంధ్య. ఆపేద్దాం. ఎస్, ఆపేద్దామండి. చూడండి, ఆపేసాము. ఇక మాత్రం బాయిల్ అవటం చాలు ఎగ్స్. ఇలాగ లోపల ఉన్న చిన్న చిన్న కండ ముక్కలు ఏదైనా ఉన్నా కూడా తీసుకోండి. అలాగే ఇంకోటి, ఈ గింజలు తీసిన ఈ జ్యూస్ లాంటిది వచ్చింది కదా, దీన్ని కూడా కావాలనుకుంటే చక్కగా వడగొట్టే దాంట్లో, టీ వడగొడతాం కదా, దాంట్లో పెట్టుకుని కొంచెం ఆ జ్యూస్ వరకు వడగొట్టుకోండి, గింజలు అవాయిడ్ చేసుకుని.
కొంచెం పులుపు పెరుగుద్ది అంటారు. పులుపు ఉంటుంది అంటారు కానీ ఈ ముక్కలో కూడా పులుపు ఉంటుందమ్మా దోసకాయలో. అది ఒక సైజు చూసుకోండి, ఒకే సైజు ఉండాలి ముక్క, అదే సైజు. ఎందుకంటే నీట్గా ఉడుకుద్దమ్మా, బాయిల్ అవుతుంది అంతే, అంతకంటే పెద్ద రాకూడదు అంతే. ఓకేనండి, కట్ చేయటం అయిపోయింది. దోసకాయ చూసారు కదా, అదే సైజులో నీట్గా కట్ చేయండి, బాగా ఉడుకుద్ది. ఉప్పు కారాలు కూడా బాగా వెళ్తాయి దాంట్లోకి. చాలా బారుగా వచ్చేస్తుంటారు దోసకాయ ముక్కలు, ఉప్పు కారాలకు సరిగ్గా వెళ్ళవు దాంట్లోకి. ఎనివే ఈ సైజు ముక్కలు అయితే కోసుకోండి, మంచి టేస్ట్గా వస్తాయి ఉడికిన తర్వాత. ఓకే, ఎనివే దాకా కడిగేసుకుందాం, కూర పొయ్యి మీద పెట్టేద్దాం. ఎగ్స్ కూర ఎలా ప్రిపేర్ చేయాలి, ఎగ్స్ ఎప్పుడు వేయాలి అన్నీ కూడా చెప్తాను, చూస్తుండండి. అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఓకే, ఎనివే వాటర్తో క్లీన్ చేసుకున్నది. అరే చూసారు కదా, మీకోసం అప్పుడు కొత్త దాఖలన్నీ తీసుకొచ్చాం కానీ వీళ్ళు తోమి అక్కడున్న ఇదంతా పోయి ఒక వైట్గా వచ్చేసింది లోపల. నో ప్రాబ్లం, బయట చూడటానికి మాత్రం నిండుగా ఎర్రగా కనిపిస్తుంది కానీ వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఈ పనివాళ్ళు ఏమో తెలియదు కానీ ఒక్కోసారి ఇలాగా ఫేడ్ అయిపోతుంటాయి కలర్స్. మళ్ళీ మీకోసం కొత్తవి కొందాం నెక్స్ట్ టైం. ఓకేనండి, ఆయిల్ వేసేసుకుందాం. ఎగ్స్ ఎందుకు అలా ఉంచానంటే కూర అంతా అయిపోయి ఉప్పు కారాలు వేసి నీళ్లు పోసిన తర్వాత ఈ ఎగ్స్ కలుపుతాను. అది టైమింగ్ ఏంటంటే చూడండి, జస్ట్ టైమింగ్ అంతే. ఓకే, గరిట ఉందా, తీసుకున్నాం. కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. లైట్గా పసుపు, లైట్గా మెంతు పొడి, లైట్గా జీలకర్ర పొడి, చూసారు కదా, లైట్గా ధనియాల పొడి, ఎస్ ఆనియన్ కూడా నాకు తెలిసినంత వరకు బాయిల్ అయిపోయిందమ్మా. ఎక్కువ మాడకూడదు, చెప్పాను మీకు, మీడియం ఇదైతే చాలు. ఓకేనమ్మా, ఆనియన్ మిర్చి అయితే ఎగటం చూసారు కదా, ఎగింది. ఇక దోసకాయలు కలిపేసుకుందాం. ఆనియన్ మిర్చి వేగంగానే ఇలాగా దోసకాయలు కలిపేసుకున్నాం. మూత తీసుకొచ్చింది, మూత పెట్టేద్దాం. మూత ఇస్తారా, తర్వాత సర్దుకోవచ్చు దీని మీదకి. మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోండి, అది చక్కగా నీట్గా బాయిల్ అవుతుంది. రైస్ పెడితే కానీ ఒకసారి ఇది ఈ లోపు ఎగ్స్ వేసుకో. చక్కగా బాయిల్ అవుతుంటుంది. ఇందాక దోసకాయ గింజలు తీసాం కదమ్మా, ఆ జ్యూస్ను కొంచెం వడగొడదాం. కొంచెం ఉన్న పులుపు కూడా కర్రీలోకి వెళ్తుంది. ఓకే, రైస్ పెట్టడం కూడా స్టవ్ మీద అయ్యింది. ఒక పక్క కూర ఉడుకుతుంది, ఒక పక్క రైస్ పెట్టేసింది. ఇది అవ్వటం తినేయటమే. అది నిజంగా ఏంటో తెలియదు కానీ బ్రేక్ఫాస్ట్ తిని కూడా ఇంకా అరగల బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే ఆకలి తనంతటికి అదే వస్తుంది. అయితే ఎప్పుడు తినేద్దామా అన్నట్టు. ఎప్పుడంతే మనం చేసుకునే వంట ఏదన్నా చేసుకుంటున్నామంటే ఆటోమేటిక్గా మనకే ఆకలి వచ్చేస్తుంది. చాలామంది అంటుంటారమ్మా. ఓకే, మొదలు పెడతావా కొంచెం?
ఓకేనండి, ఈ జ్యూస్ తీద్దాం. ఇందాక అనుకున్నాం కదా, ఇంకా పక్కన పెట్టదు. జస్ట్ కొంచెం వస్తుంది అంతే, ఎక్కువ ఉండదు అంత. పులుపు ఏమన్నా పోతుంది. వేసుకునే నెసెసిటీ లేదు, కానీ కొంతమంది వేస్తారు. చూసారు కదా ఎంత వచ్చిందో, లైట్గా వస్తుంది జ్యూస్ అంతే. ఓకేనమ్మా, బాయిల్ అవుతుంది నీట్గా. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సిమ్లో పెట్టండి, లో ఫ్లేమ్లో పెట్టే మనం ఉడికించాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టినా అడుగంటుద్ది, మాడుతుంది. చూడండి, అది నీట్గా అడుగంటుకోకుండా ఎంత చక్కగా తెల్లగా బాయిల్ అవుతుందో. దోసకాయలో కూడా కొంచెం నీరు ఉంటుంది. దోసకాయలో, సొరకాయలో, బీరకాయలో, పొట్లకాయలో, ఏదో ఒకటి వంటకు సంబంధించిన కాయలు దేంట్లైనా సరే లైట్గా వాటర్ అయితే మాత్రం వస్తుందమ్మా. ఎంత లేదన్నా ఎగ్గుతో ఇది కదా, కొంచెం నాన్ వెజ్ అనగానే నిజంగానే నోరు ఊరుతుంది. వెజిటేరియన్కి అంత ఊరపోవచ్చు, కానీ వండుతుంటే ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది చెప్తుంటారు చేసే వాళ్ళకి తిండి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అంటారు. అది ఏంటది? స్వీట్స్, హాట్స్ ఏదైనా ఎక్కువ ప్రిపేర్ చేసేటప్పుడు, ఒక 4-5 రకాల వంటలు ఉండేటప్పుడు వాటి మీద ఉండదేమో. కానీ చక్కగా ఇంట్లో ఒక కూర వండుకోండి, అన్నం పెట్టుకోండి. పచ్చళ్ళు అంటారా, మన ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, పట్టిన పచ్చళ్ళు. చక్కగా కొంచెం పచ్చడి అన్న తినొచ్చు, నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం వాళ్ళు నెయ్యి వేసుకొని, ఒకే ఒక కూర, ఒక అన్నం అంతే. ఏదో నేనేదో సినిమా యాక్టర్ని, ఏదో టీవీ యాక్టర్ని, ఏదో ఉంది అని చెప్పేసి ఒక 4-5 రకాల కూరలు అయితే ఏ రోజున తిన్నది లేదు. ఇక విందు భోజనాలు అంటారా, ఏదైనా ఫంక్షన్స్ అంటారా, తప్పదు. మన ఇంట్లో ఎప్పుడన్నా వండుకుంటే మాత్రం ఒక కూరమ్మ. ఒక చికెన్ అవ్వచ్చు ఒకటే, మటన్ అవ్వచ్చు ఒకటే. అలాగే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అలా వండుకోవాలని రూల్ ఏం లేదు. అసలు వండను. 4 వండినా కూడా మీరు చెప్పినట్టుగా మొహం కొడుతుంది. ఆ 4 చూస్తుంటాం, 4 పూర్తిగా తినలేం మనస్ఫూర్తిగా. ఇంతంత వేసుకోవాలి, దాంట్లో తృప్తి ఉండదు. ఇప్పుడు ఈ పూట ఎగ్ కర్రీ చేసుకున్నాం, సాయంత్రం చికెన్ ఫ్రై చేసుకుందాం, అది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక కూర వండుకొని, అన్నం వండుకొని పెట్టుకుంటే రసం పెట్టుకోండి, అసలు దాన్ని మించింది లేదు. టేస్ట్ కూడా అది నోటికి చక్కగా ఒకే ఫ్లేవర్ తోటి ఉంటే మంచిది. 4 రకాలు ఎప్పుడైతే తింటామో ఏ టేస్ట్ ఏదో మన నోటికి తెలియదు, గుర్తుండదు. ఇంకొక కాంబినేషన్ అంటే సీ ఫుడ్ తోటి మటన్, చికెన్ కలపకూడదు అంటారు చాలామంది. అది నిజమేనమ్మా, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. చాలామంది పెద్దలు పెడతారు, పొట్లకాయతోటి కోడిగుడ్డు వండకూడదు, మర్చిపోయాను. కొన్ని కాంబినేషన్స్ మనం అసలు ఎప్పుడూ చేయొద్దు, పెద్దలు చెప్పినవే. వాటి అవాయిడ్ చేయటం మనకు చాలా మంచిది. నేను కూడా ఒకసారి టేస్ట్ చేశాను రా, ఫుడ్ పాయిజన్ అయింది, డైజెస్ట్ అవ్వలేదు. ఎగ్గు, పొట్లకాయ అస్సలు డైజెస్ట్ కాదు. అందువల్ల పెద్దలు చెప్పినవని కాదు, మనకి చూస్తే అర్థమైపోతుంటుంది. నేను ఆల్రెడీ అనుభవించున్నాను పొట్లకాయ కోడిగుడ్డుతోటి. తెలియక చేసింది అది, తెలిసి చేసింది అయితే కాదు. తెలిసైతే నేను అవాయిడ్ చేస్తాను. తర్వాత పెద్దలు చెప్పిన సామెతలు గుర్తొచ్చినాయి, ఒక్కొక్కటి సూక్తులు. ఇది ఇలా వండుకోవాలి, ఇది అలా వండుకోవాలి, ఇది ఇలా వండుకోవాలి. అమ్మ దగ్గర నేర్చుకుని, బయట వాళ్ళ దగ్గర చూసుకుని, ఇలాగా కొన్ని కాంబినేషన్స్ కూడా పెద్దలు చెప్పేది చాలా మంచిది. మనం వినటంలో తప్పే లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు అనుభవంతో చెప్తారు. ఇప్పుడు నేనున్నా మీకు చెప్తున్నానంటే అనుభవంతో. నేను ఇంకొకరి దగ్గర చూడబట్టి, చదవబట్టి, నాకు కొంచెం తెలుసు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా, చేయగలుగుతున్నా ఇలాంటివన్నీ. మళ్ళీ చెప్పడానికి నాకు వర్క్ ఉంది, షూటింగ్స్ చేసుకుంటాను, షూటింగ్స్కి వెళ్తాను, బిజినెస్ ఉంది, వెళ్తుంటాను, ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటుంటాను. పర్సనల్ బిజినెస్ అంటే ఏముంది, రియల్ ఎస్టేట్ అంతే. ఏదున్నా కూడా మళ్ళీ నాకంటూ ఇంటికంటూ ఒక టైం అయితే మాత్రం పెడతా. ఇంటిలో ఇది చేసుకోవాలి, ఇది తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, అంత మార్నింగ్ వెళ్ళి 6ంటికి వెళ్ళిపోయేంత పనులు అయితే నేను ఎక్కువ పెట్టుకోలేదు. ఎప్పుడు ఒక 7:30 ఆ టైంకి స్టార్ట్ అవుతా. ఈలోపు నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. చెప్పాను మీకు చాలాసార్లు. తింటే ఇంటి దగ్గర తినేస్తా, లేదా షూటింగ్లో తింటా. బట్ ఇంటి దగ్గర మాత్రం టైం అనేది ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తా. డైరెక్టర్ గారిని అడుగుతా, సార్ నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు ఉన్న సీనియారిటీకి కానివ్వండి, లేకపోతే నాకు ఉన్న ఒక ఫెమిలియారిటీకి కానివ్వండి, అందరూ కూడా అరే విజయ్ సార్ భలేవాళ్ళని మీరు అని చెప్పి, వర్క్ విషయానికి అంటారా, కొంచెం అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్న టైం కంటే కూడా ముందే కంప్లీట్ చేసి వచ్చేస్తుంటాను నేను. అందువల్ల ఎర్లీగా ఇంటికి పంపించేస్తారు నన్ను అయితే.
ఇంటికి రావటం, పిల్లలతో టైం స్పెండ్ చేయటం, లేదా ఫోన్ కాల్స్ చేయటం, వాళ్ళు ఫోన్ వచ్చే టైంకి ఇంట్లో ఉండటం, వాళ్ళు లేదా ఫోన్స్ అయిపోయినా ఇక మా ఆవిడ బుర్ర తినేస్తుంటారు కూర్చుని, ఇదేంటి అదేంటి అని. ఆవిడ చిరాకు వచ్చి సపరేట్గా వచ్చేసి టీవీ పెట్టుకుంటుంది. సరే వెళ్తే అలవా అని చెప్పేసి నా టీవీ నేను చూసుకుంటూ కూర్చుంటా. అలా ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చి తనతో పాటు హాల్లో కూర్చొని మళ్ళీ చూస్తా, అది వేరే. ఇక ఇట్లా ఉంటుంది ఇంట్లో టైం పాసు చక్కగా నీట్గా. ఇంటికైతే మాత్రం టైం అయితే మాత్రం కేటాయిస్తా. డెఫినెట్గా నాకు ఈ టైంలో నేను ఇంట్లో ఉండాలంటే ఉండాల్సిందే. ఏది మా ఆవిడ రమ్మన్నా కూడా వద్దన్నా కూడా నేను ఆగను, ఆ టైంకి వచ్చేస్తా. ఏంటిదే హోమ్సిక్ అంట. చూస్తారు కదా ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి. ఓకే అండి, చూసారు కదా దోసకాయది మగ్గుతుంది, కూరకేసేసాం. ఆ ఎగ్స్ కూడా వలిసి పెట్టేసిన తను, రైస్ పెట్టేసాం. రైస్ కూడా విజిల్ వస్తుంది చూడండి. రైస్ చూడండి అమ్మ, రైస్ కూడా కొన్ని ఏమో 3 విజిల్స్ సరిపోతాయి, కొన్ని 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చేదాన్ని బట్టించి మీకు అది వస్తుంది, విజిల్ వస్తుంది. రైట్, ఉప్పు, కారం చూసుకోండి. కారం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కలుపుకోవచ్చు, తప్పలేదు. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచండి అమ్మ. ఉంచి ఇక కూర అయిపోయినట్టే లెక్క కొంచెం వాటర్ కలుపుదాం. వాటర్ కలిపిన తర్వాత ఈ ఎగ్స్ వేస్తాను రా. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్స్ని ఆయిల్లోనే వేస్తారు కాసేపు. అదేవిధంగా ఇప్పుడు ఈ కూర ఎగిరేటప్పుడే వేసి ఎగరనిస్తారు. ఏమవుతుందంటే హార్డ్ అయిపోతుంది ఎగ్గు. కొంతమంది నూనెలో వేస్తారు. నూనెలో వేయించడం వల్ల ఇంకా హార్డ్ అవుద్ది, నవిలినా కూడా నలగని పరిస్థితికి వెళ్ళిపోద్ది. ఇదనుకోండి, ఆ ముక్క తీసుకుని తినేటప్పుడు అలా సాఫ్ట్గా నాలుగుతోటే నిలిపేయచ్చు, అంత సాఫ్ట్ ఉంటుంది ఎగ్గు. కానీ ఎగ్ హార్డ్గా ఉంటే మాత్రం డైజెస్ట్ అవుతుంది. అది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను. కోడిగుడ్డుని ఆయిల్ వేయించడం మాత్రం అవాయిడ్ చేసేయండి. ఆయిల్ వేస్తే అవుతుందంటే ఆ పైన ఉన్న లేయర్ మొత్తం కూడా హార్డ్ అయిపోతుంది, హార్డ్ అయిపోయి నలగదు నోటికి. ఇదే విధంగా ఇప్పుడు వాటర్ మిక్స్ చేసిన తర్వాత చక్కగా ఎగ్స్ దాంట్లో వేసాం అనుకోండి, చక్కగా లేతగా అలాగే ఉంటుంది, పల్చగా చక్కగా స్మూత్గా సాఫ్ట్గా. నేను కొంచెం వాటర్ వస్తుంది అయిపోయింది. వాటర్ మిక్స్ చేసేద్దాం. చూసుకోండి క్వాంటిటీ ఎంత కావాలో చూసుకోండి మీరు ఒకసారి. అంటే దోసకాయ ఉడికిన దాన్ని బట్టించి మగ్గిన దాన్ని బట్టించి వాటర్ కలుపుకోండి. వాటర్కి ఎంత అంత అని ఉండదమ్మా, మనకి ఎంత అయితే దోసకాయ బాయిల్ అయిందో. సంగతి చూడు ఒకసారి, దోసకాయ ఎలా బాయిల్ అయిందో. మ్యాక్సిమం బాయిల్ అయినట్టే. ఇది కొంచెం ఆ వాటర్లో కూడా ఉడికిపోద్ది ఈ ముక్క. అది ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం. ఎగ్స్ హోల్స్ పెట్టావా? ఎగ్స్ కూడా ప్రతిదానికి ఎగ్ వలిసిన తర్వాత చిన్నగా హోల్స్ పెట్టుకోండి అక్కడక్కడ. ఈ ఉప్పు కారాలు లోపలికి వెళ్తాయి అంటారు బాగా. చూసారు కదా, చిన్న హోల్స్ లాగా కనిపిస్తున్నాయి అలాగా. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా ఈ వాటర్ కలిపేస్తాం కాబట్టి దీంట్లో కలిపేసుకుందాం. ఇది దోసకాయ కోడిగుడ్డు వండే విధానం. ఎగ్ కూడా ఎప్పుడు వేయాలి అనేది చెప్పాను కదా, అది చూసారు కదా. ఇది చక్కగా మూత పెట్టేసుకుందాం. కూర అయిపోయినట్టే. లాస్ట్లో వచ్చి లైట్గా ఇదిగో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర మిక్స్ చేసుకోవటం, కూర అయితే అయిపోద్ది. నాకు తెలిసి రైస్ అయిపోయింది, ఆపేసాను ఇందాకడే. కాసేపట్లో విజిల్ కూడా తీసేయచ్చు. ఈ దోసకాయ కోడిగుడ్డు కూర క్లియర్ అయిపోయింది. అది కూడా ఎప్పుడు ఉడుకుద్దా, కొంచెం ఒక 10 మినిట్స్లో అయిపోవచ్చు నాకు తెలిసి. ఆకలి అయితే మాత్రం వచ్చేసింది. మార్నింగే మర్చిపోయాను, దోశ ఉప్మా తిన్నా.
చాలామంది అంటారు హెవీగా ఉంటుంది అంటారు దోశ ఉప్మా. 2 తిన్నాను. నాకు మళ్ళీ దీన్ని చూసాక ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఓకేనండి, కూర అయిపోవచ్చింది అనుకుందా. చూడండి, ఎస్, కొంచెం సేపు అంతే. ఇంకా నాకు తెలిసి దోసకాయ ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది, కనిపిస్తుంది కదా. కొంచెం వాటర్గా ఉంది కదా, అది కూడా అయిపోయిందంటే దించేసుకోవచ్చు. లైట్గా కొత్తిమీర చల్లుకుని. కొత్తిమీర అనేది మీకు చాలాసార్లు చెప్పానమ్మా, ఫ్లేవర్ కోసం వేసుకునేది, లేకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడైనా సరే కొత్తిమీర అయితే ఓన్లీ ఫ్లేవరే, మస్ట్ అయితే మాత్రం కాదు, వేయాలనే రూల్ అయితే మాత్రం లేదు. నాన్ వెజ్ అనేదానికి వెజిటేరియన్ కూడా కొత్తిమీర చల్లుకునే కూరలు చాలా ఉన్నాయి. కొత్తిమీర ఫ్లేవర్ కోసం వాడతాం ఎక్కువ. ముఖ్యంగా ఏంటంటే చేపల కూరలు, ఏదైనా మాంసాలు వండినప్పుడు కొత్తిమీర కంపల్సరీ అందరం తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి. అందరికీ మంచి జరగాలి, జరుగుతుంది కూడా. మనం మంచి మనసుతోటి ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మంచి మనసుతోటి ఉందాం, మంచిగా ప్రవర్తిద్దాం, మంచి పనులు చేద్దాం, కష్టపడదాం. కష్టే సుఖే ఫలి అంటారు. కష్టాన్ని మించింది లేదు. కష్టం ఎంత అయితే మనం కష్టపడతామో అంత సుఖపడతాం, అంత ఫలితం దక్కుతుంది మనకి. ఎప్పుడూ కూడా కష్టపడుకోకుండా కూర్చుని తిన్నవాడు ఎవడో కూడా ఆరోగ్యంగా ఉండడు. ముందు ఎప్పుడు కూడా మనం పని చేసుకుంటున్నామంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఇక మంచాన పడ్డ పరిస్థితి ఎవరికి రాకూడదు. పడ్డవాళ్ళు కూడా చెప్తున్నాను, తప్పు లేదమ్మా. కాకపోతే ఏంటంటే కొంత అనారోగ్యాలు, కొన్ని కారణాల వల్ల చాలామంది సిక్ అవుతున్నారు. అలా ఉండకోకుండా అందరం కూడా హ్యాపీగా ఏదో ఒక పని చేసుకుంటూ, నేను చాలామందిని చూస్తున్నాను మీ మధ్యన బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి, నడిపించి తీసుకెళ్ళాలి వాళ్ళని. అది ఎంత బాధాకరమైన విషయాలంటే కొన్ని విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది అకస్మాత్తుగా యాక్సిడెంట్లు జరగటం, కొంతమంది అనుకోకుండా పడిపోవటం, వాళ్ళకి ఏదో దెబ్బలు తగలటం, నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, కొంతమంది పెయిన్స్ తోటి నిద్ర పట్టదు, రకరకాలైన బాధలు అన్నమాట. ఎందుకంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, నా ఉద్దేశంలో చాలామంది అది మన దురదృష్టం, మన బ్యాడ్ లక్, రకరకాలుగా చెప్తుంటారు. ఏది ఏమైనా కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించండి. నడిచేటప్పుడు, వాహనాలు తోలేటప్పుడు కానీ ఏదైనా సరే, మనం ఇంట్లో నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడవాలి. ఒక్కోసారి ఆయిల్ మరకలు, నీళ్ళ మరకలు ఉంటాయి, నీళ్లు పడిపోయి ఉంటాయి. దాన్ని ఏం చేయలేం, చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతాం, స్పీడ్గా కాలు జారి పడిపోతాం. అంతే తప్పితే రోడ్డు మీదకి వెళ్తేనే యాక్సిడెంట్లు అవుతున్నదే తప్పు. ఎక్కడైనా జరగవచ్చు. మనం కొంచెం జాగ్రత్త పడ్డాం అనుకోండి, అలాంటి వాటి నుంచి మనం ఈజీగా తప్పించుకోవచ్చు. అదే చెప్తుంటారు, దేవుడు రాసిపెట్టాడు అంటారు. కానీ దేవుడు రాసిపెట్టాడు, నువ్వు ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలనే రాసిపెట్టాడు తప్పితే నువ్వు ఇంత తిను అంత తినని రాసిపెట్టాడు తప్పితే మనం నడిచే నడకని రాయలేదు, మనం చేసే పనిని రాయలేదు. ఆయన ఆ రాతలు అయితే ఆయన రాయలా. నువ్వు కష్టపడు, సంపాదించుకో, తిరు అని రాసిపెట్టాడు అంతే. నీకెంతవరకు సంపాదన, నీకెంతవరకు డబ్బు వస్తుంది అది రాసిపెట్టాడు. నువ్వెంతైతే కష్టపడతావు అంతకంతగా ఎదుగుతావు. అంతే తప్ప నువ్వు ఇంతవరకే ఉండాలి అన్నది ఆయన రాయలా. నువ్వెంత కష్టపడతావో అంత ఎదుగు. ఎంత మనసు పెట్టుకుని, బ్రెయిన్ పెట్టుకుని, బుర్రను పెట్టుకుని నువ్వు ఏ పని అయితే చేస్తావో అంతకంత లాభాన్ని పొందుతావు. చూసారు కదండి, అయిపోయింది. నాకు తెలిసి కొంచెం వాటర్ అది కూడా ఇంకిపోనిద్దామండి. ఓకేనండి, అయిపోయింది. కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారా, ఇలా ఆయిల్ ఇసుకొచ్చిందంటే ఎగిరిపోయినట్లక కొత్తిమీర. ఎస్, రైట్, గుడ్, అయిపోయింది. కోడిగుడ్డు దోసకాయ కూర రెడీ. స్టవ్ కూడా ఆపేద్దాం. ఎస్,
చెప్తున్నాను. బాయిల్ అయిపోయి చాకలు ఉంది అక్కడి నుంచి. నువ్వు ఎప్పుడు తెస్తాను వెయిటింగ్. నేను తెచ్చేసాం. నాకైతే ఇంత అంత ఆకలి రాలే. ఒక పక్క చూస్తానేమో ఇందాక మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ ఇంకా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది ఫీలింగు. ఆకలి అయితే మాత్రం వచ్చేసింది ఫుల్గా. వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, ఎప్పుడు చెప్పేదే తర్వాత పెడతా కానీ చాలు. ఎప్పుడు ఇక చెప్పేది ఏముండదు, కాంబినేషన్స్ ఎప్పుడు అదిరిపోతాయి. మీ వదిన తింటలేదు ఏమనుకోవద్దు, తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినదు, ఇంకా అరగలేదంట, తర్వాత తింటానంది. నాకు ఇందా నుంచి వండుతున్నప్పుడే ఆకలి వచ్చేసింది ముందు. ఎగ్ చూస్తారు కదా, చక్కగా ఇలా తుంచంగానే తునిగిపోవాలి. అదే కానీ ఆయిల్లో వేయించిన దేంట్లో చేసినా కూడా రాదంత. సాఫ్ట్గా ఉంది ఎగ్. ఎల్లో తినొచ్చమ్మా, కొంతమంది అవాయిడ్ చేయండి. ఎల్లోకి ఏంటంటే చిన్నపిల్లలకైతే ఎల్లో పెట్టవచ్చు, తప్పలేదు. కొలెస్ట్రాల్ అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండేది దాంట్లో. అందుకనే చెప్పేది, కూర సగం ఉడికిన తర్వాత వాటర్ అది పోసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతుండగా ఎగ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్లో మాత్రం దయచేసి అవాయిడ్ చేసేయండి వేయించడం ఎగ్ని. ఇంకొక విషయం చెప్పాలి మీకు, భోంచేస్తున్నప్పుడు ఎప్పుడైనా మనకు కొంచెం కారం కనిపించినా, కొంచెం ఏదైనా పట్టేసినట్టు అనిపించినా అప్పుడు కొంచెం వాటర్ తాగడం తప్పితే మొత్తం భోజనం అయిన తర్వాతే వాటర్ తాగడం చాలా చాలా మంచిది అంటారు. భోంచేసేటప్పుడు అసలు ఎప్పుడు కూడా వాటర్ తీసుకోకండి. అదొకటి మెయింటైన్ చేయండి. అవసరానికి కొంచెం ఒక సిప్ చేయడంలో తప్పే లేదు. ఓకే, ఎనీవే మీ అందరికీ నచ్చుద్ది ఇది. మంచి వెజిటేరియన్ తోటి ఎగ్ కర్రీ. థ్యాంక్ యూ అమ్మా వాచ్ చేసినందుకు. చక్కగా ఇలాంటి మంచి మంచి రెసిపీతోటి మీకు ఏది కావాలో అది అడుగుతుండండి. మంచి మంచి కాంబినేషన్స్ తోటి చేస్తుంటాను. అలాగే డిఫరెంట్ వ్లాగ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నాను పెడదామని. ఇక న్యూ ఇయర్ కాబట్టి కొత్తగా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అవుట్డోర్ వెళ్ళటం కానీ ఏదైనా కానీ మంచి మంచి మీకోసం ఎప్పుడు చేస్తుంటాడు మీ అన్నయ్య. ఎనీవే థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా ఉండండి, గొడవ పడుతుండండి, సంతోషంగా ఉండండి, సరదాగా గడిచిపోవాలి రోజులు. అది ముఖ్యంగా మనకు కావాల్సింది. ఎనీవేరా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.